హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు FinDotFit తెలుగు. ఈ రోజు నిఫ్టీ 50.02% లూజ్ అయ్యి 22,119 పాయింట్స్ దగ్గర నెగిటివ్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ 0.15% లూజ్ అయ్యి 73,085 పాయింట్స్ దగ్గర నెగిటివ్లో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 0.48% లూజ్ అవ్వగా నిఫ్టీ మిడ్ క్యాప్ 50 0.46%, నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 0.19% గెయిన్ అయ్యి పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో 33 స్టాక్స్ పాజిటివ్లో, 17 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. వాటిలో బెల్ 4.57%, గ్రాసిమ్ 3.18%, ఇచ్చర్ మోటార్ 2.94%, JSW స్టీల్ 2.68%, BPCL 2.23% గెయిన్ అయ్యి టాప్ గెయినర్స్గా బజాజ్ ఆటో 2.44%, కోల్ ఇండియా 2.37%, రిలయన్స్ 2.17%, బజాజ్ ఫిన్సర్వ్ 1.73%, HDFC బ్యాంక్ 1.67% లూజ్ అయ్యి టాప్ లూజర్స్గా నిలిచాయి. ముందుగా యుఎస్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ శుక్రవారం ఉదయం ఒడిదుడుకులతో కూడిన పరిస్థితులను ఎదుర్కొన్న స్టాక్లు మధ్యాహ్నం ట్రేడింగ్లో ఊగిసలాడుతూ ఫిబ్రవరి నెల చివరిలో ఒడిదుడుకులతో కూడిన నష్టాలను తగ్గించుకున్నాయి. టెక్ హెవీ నాస్డాక్ కాంపోజిట్ మరియు S&P 500 ఈ రోజు ఒక్కొక్కటి 1.6% గెయిన్ అవ్వగా డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1.5% పెరిగింది. ఈ వారం S&P 500 మరియు నాస్డాక్ వరుసగా 1% మరియు 3.5% తగ్గాయి. ఈ 3 నెలల్లో నష్టపోయాయి. నాస్డాక్ ఫిబ్రవరిలో 4% పడిపోయింది. ఇది ఏప్రిల్ 2024 తర్వాత దాని వరస్ట్ మంత్. లాస్ట్ ఫ్రైడే రైస్ కి ప్రధాన కారణం ఇన్ఫ్లేషన్ డేటా. ఆర్థికవేత్తలు అంచనా వేసిన విధంగానే ఫెడరల్ రిజర్వ్ ఎక్కువగా చూసే ఇన్ఫ్లేషన్ డేటా వచ్చిన తర్వాత ఇన్వెస్టర్ బయింగ్ చేశారు. 4 నెలల్లో మొదటిసారిగా జనవరిలో ఇన్ఫ్లేషన్ తగ్గిందని డేటా చూపించాయి. ఇది ఈ సంవత్సరం ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే స్థితిలో ఉండదనే ఆందోళనలు తగ్గిస్తుంది. ఫెడ్ రేట్ కట్స్ అనేవి మార్కెట్స్కి పాజిటివ్. అయితే భవిష్యత్తులో ఇన్ఫ్లేషన్లో రేస్ ఆర్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ మార్కెట్స్ డైరెక్షన్ని డిసైడ్ చేసే వైల్డ్ కార్డ్గా అక్కడి ఎకనామిస్టులు మెన్షన్ చేస్తున్నారు. కమింగ్ టు మన మార్కెట్స్, ఈ రోజు మన స్టాక్ మార్కెట్ హైలీ వాలటైల్ ట్రేడింగ్ సెషన్ తర్వాత లిటిల్ చేంజెస్తో ఎండ్ అయ్యింది. బ్యాంకింగ్ స్టాక్లు వీక్గా ట్రేడ్ అయ్యాయి. అయితే బ్రాడర్ మార్కెట్స్ షార్ప్గా రీబౌండ్ అయ్యాయి. కంపెనీలు ఫిబ్రవరి సేల్స్ డేటాను రిపోర్ట్ చేయడంతో ఆటో స్టాక్లు మిక్స్డ్గా ట్రేడ్ అయ్యాయి. M&M, ఎస్కాట్స్, క్యూబోటా, ఇచ్చర్ మోటార్స్ అండ్ TVS మోటార్స్ ఎక్స్పెక్టెడ్ నుంచి గెయిన్స్ అయ్యాయి. అయితే మారుతి సుజుకి, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ అండ్ టాటా మోటార్స్ ఎక్స్పెక్టెడ్ కంటే వీక్గా ట్రేడ్ అయ్యాయి. అల్ట్రాటెక్ సిమెంట్ పాజిటివ్ మేనేజ్మెంట్ కామెంటరీ తర్వాత బయ్యింగ్ ఇంట్రెస్ట్ చూసింది. అయితే కమిన్స్ ఇండియా, సిమెంట్స్ మరియు ABBతో సహా క్యాపెక్స్ లింక్డ్ స్టాక్లు టాప్ మిడ్ క్యాప్ గెయినర్లలో ఉన్నాయి. ప్రెస్టీజ్ ఎక్స్టేట్స్ మరియు గోద్రేజ్ ప్రాపర్టీస్తో రియాలిటీ స్టాక్లు కూడా స్ట్రాంగ్ బయింగ్ ని చూశాయి. కంపెనీ కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ 7% పెరిగింది. కరెక్షన్ కొనసాగుతున్నప్పటికీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ బ్రైట్ స్పాట్లో ఉంది మరియు ఇది స్టాక్లలో పెట్టుబడి పెట్టడానికి అవకాశవాద సమయం కావచ్చు అని మార్గన్ స్టాన్లీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రిధమ్ దేశాయ్ ఆదివారం అన్నారు. ఒక కార్యక్రమంలో దేశాయ్ మాట్లాడుతూ చేంజింగ్ కన్జంప్షన్ ప్యాటర్న్స్, ఇంధన వినియోగం పెరగడం మరియు వినియోగదారుల రుణాలు పెరగడం రాబోయే దశాబ్దాల్లో భారతదేశ వృద్ధిని నడిపిస్తాయని, ఇది స్టాక్ మార్కెట్లను శుభసూచకమని అన్నారు. భారతదేశ ఇన్కమ్ పిరమిడ్ లో జనాభాలో గణనీయమైన భాగం చాలా ప్రాథమిక వినియోగ స్థాయిలతో దిగువన ఉందని దేశాయ్ ఎత్తి చూపారు. కానీ ఈ పిరమిడ్ లో ఒక పెద్ద మార్పు జరుగుతుంది అని ఆయన అన్నారు. మధ్యతరగతి కుటుంబాల సంఖ్య రాబోయే 10 సంవత్సరాల్లో 170 మిలియన్లు పెరుగుతుందని, ప్రస్తుతం 70 మిలియన్స్ నుండి పెరుగుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం 5 మిలియన్స్ మంది ఉన్న ధనిక కుటుంబాల సంఖ్య అదే కాలంలో 25 మిలియన్స్ పెరుగుతుంది. ప్రపంచం 10 సంవత్సరాల కాలంలో ఇలా జరగడాన్ని ఎప్పుడు చూడలేదు అని ఆయన పేర్కొన్నారు. ఈ వినియోగదారులు ఐఫోన్లు, లగ్జరీ కార్లు మరియు ప్రీమియం ప్రయాణం వంటి హై ఎండ్ ఉత్పత్తులకు డిమాండ్ను పెంచుతారని దేశాయ్ గుర్తించారు. అందుకే ప్రపంచ కంపెనీలు భారతదేశంలో తమ ఉనికిని స్థాపించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇండియాలో ఫేమస్ బిజినెస్ గ్రూప్స్ అయిన టాటా, అదానీ, అంబానీ,
బిర్లా గ్రూప్ కి చెందిన స్టాక్స్ ఈ కరెక్షన్ లో ఎంత ఫాలో అయ్యాయో ప్రెసెంట్ వాల్యూ ఎంతో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, ఇక్కడ చెక్ చేసుకోండి. ఈ డీప్ కరెక్షన్ లో మంచి స్టాక్స్ ని ఐడెంటిఫై చేసే ఒక మెథడ్ ఏమిటి అంటే, ఎవరైనా ప్రమోటర్స్ వాళ్ళ కంపెనీకి సంబంధించిన షేర్స్ కొనటం, వాళ్ళ కంపెనీ కమింగ్ క్వార్టర్ అండ్ ఫ్యూచర్ గ్రోత్ పైన మంచి కాన్ఫిడెంట్ ఉండటం అండ్ ప్రెసెంట్ ప్రైస్ వారికి మంచి అట్రాక్టివ్ గా అనిపించడం వలన వాళ్ళు బై చేస్తూ ఉండవచ్చు. అలాంటి కంపెనీస్ ఏమిటి అంటే శోభా డెవలపర్స్ 569 crores, జిందాల్ స్టీల్ అండ్ పవర్ 531 crores, బజాజ్ హెల్త్ కేర్ 143 crores, క్విస్ కార్ప్ 46.29 crores, మహారాష్ట్ర సీమ్లెస్ 47 crores, సిగాచి 39 crores, SOM Distilleries 33 crores, Tex Maco Infra 19 crores, DB Corp 16 crores, Tex Maco Rail and Engineering 8 crores, Jindal Drilling 7 crores, Solara Active Pharma 7 crores, Alembic Pharma 6 crores, Tark 4 crores, NCC 3 crores. ఇలా ప్రమోటర్ బై చేస్తున్నారు అంటే ఆ కంపెనీకి పాజిటివ్ న్యూస్. ఎందుకు అంటే ఆ కంపెనీ గ్రోత్ ఎలా ఉండబోతుందో వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది కాబట్టి ఇలా ప్రమోటర్ బై చేయటం ఒక పాజిటివ్ సైన్. అలాగే కొంతమంది ప్రమోటర్ ఆ కంపెనీ షేర్స్ కి డిమాండ్ క్రియేట్ చేసి బాగా పెరిగిన తర్వాత మళ్ళీ సెల్ చేయటం కోసం కూడా ఇలా బై చేయవచ్చు. సో ఒక ప్రమోటర్ కొంటున్నాడు అనే పాయింట్ కాకుండా ఆ ప్రమోటర్ కొన్న స్టాక్స్ ని ఫర్దర్ స్టడీ చేసి మీకు ఆ బిజినెస్ మీద ఐడియా వచ్చి ఫ్యూచర్ మీద నమ్మకం ఉంటే మంచి వాల్యుయేషన్ ఉన్నప్పుడు మీరు బై చేయవచ్చు. భారతదేశంలో అతిపెద్ద సిమెంట్ తయారీదారు అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ షేర్లు ఈ రోజు 3.5% వరకు పెరిగాయి. శుక్రవారం కంపెనీ తన కేబుల్స్ మరియు వైర్ల వేట గురించి మరిన్ని వివరాలను పంచుకున్న తర్వాత గురువారం మరియు శుక్రవారం రెండింటిలోనూ షార్ప్ సెల్ ఆఫ్ తర్వాత ఈ స్టాక్ రికవర్ అయ్యింది. కేబుల్స్ మరియు వైర్ల రంగంలోకి అల్ట్రాటెక్ 1800 crores స్టాటిస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ తో పాలీక్యాబ్, కేఏ ఇండస్ట్రీస్ మరియు పేర్ల వంటి వైర్స్ అండ్ కేబుల్స్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ లో దాదాపు $4 billion నష్టానికి దారి తీసింది. మరి ముఖ్యంగా అల్ట్రాటెక్ వారు మరే ఇతర కొత్త వ్యాపార అవకాశాల కోసం వెతుకుతున్నారని మరియు ధరల ఒత్తిడి పరిశ్రమను అంతరాయం కలిగిస్తుందని ఆశించడం లేదని స్పష్టం చేశారు. హయ్యర్ కస్టమర్ వాలెట్ షేర్ను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యను వన్ ఆఫ్ స్ట్రాటజిక్ డైవర్సిఫికేషన్ టార్గెటింగ్ గా కంపెనీ పిలిచింది. ఈ డెసిషన్ ఈ కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్. గ్లెన్మార్క్ ఫార్మా యుఎస్ హెల్త్ రెగ్యులేటర్ ప్రకారం గ్లెన్మార్క్ ఫార్మా యుఎస్ మార్కెట్ నుండి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ ADHD చికిత్సకు ఉపయోగించే జనరిక్ డ్రగ్ యొక్క దాదాపు 1.5 మిలియన్ బాటిళ్లను విత్డ్రా చేసుకుంది. 197 కమ్యూనికేషన్స్ 2015 నుండి 2019 మధ్య కాలంలో ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా కింద నిర్దిష్ట నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపించినందుకు కంపెనీకి డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ షోకాస్ నోటీస్ ను జారీ చేసింది. ఈ నోటీస్ లో లిటిల్ ఇంటర్నెట్ అండ్ నియర్ బై ఇండియా, ప్రీవియస్లీ గ్రూపాన్ అనే 2 సబ్సిడరీ కంపెనీలైన కొనుగోలుకు సంబంధించినది మరియు ఇందులో కొందరు డైరెక్టర్స్ మరియు అధికారులు ఉన్నారు. కంపెనీకి ఫైనాన్షియల్ ఇయర్ 2021 కోసం 138 crores పన్ను డిమాండ్ ఆర్డర్ ను పూణేలోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఇష్యూ చేశారు. కంపెనీ అడాప్టెడ్ HCN క్లాసిఫికేషన్ GST రేట్ 18% మరియు జనరల్ HSN కేటగిరీ GST రేట్ 28% కింద ఆటో పార్ట్ల పన్ను అధికారుల క్లాసిఫికేషన్ మధ్య పన్ను లయబిలిటీలో డిఫరెన్స్ కారణంగా డిమాండ్ ప్రధానంగా రైజ్ అయ్యింది. IRCTC అండ్ IRFC స్టాక్స్ కి కేంద్ర ప్రభుత్వం నవరత్న స్టేటస్ కి అందించింది. ఇది ఆ కంపెనీ అన్నిటికీ గుడ్ న్యూస్. M&M ఆటో ఫిబ్రవరి 2025 లో 80,702 యూనిట్ల మొత్తం టోటల్ ఆటో సేల్స్ ను రిపోర్ట్ చేసింది. ఇది 72,923 యూనిట్స్ నుండి ఇయర్ ఆన్ ఇయర్ కి 14.8% ఇంక్రీస్ ను ఇండికేట్ చేస్తుంది. ప్యాసింజర్ వెహికల్ సేల్స్ ను 19% పెరిగి 50,420 యూనిట్లకు చేరుకోగా ఎక్స్పోర్ట్స్ 99% పెరిగి 3,061 యూనిట్లకు చేరుకున్నాయి. 3-wheeler సేల్స్ లు కూడా 4% పెరిగి 6,395 యూనిట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో M&M యొక్క ట్రాక్టర్ సేల్స్ లు 25,527 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది అంచనా వేసిన 24,225 యూనిట్లకు అధిగమించింది మరియు గత సంవత్సరం ఇదే కాలంలో 21,672 యూనిట్ల నుండి 18% గ్రోత్ ని రిజిస్టర్ చేసింది. NTPC మార్చి 1, 2025 మహారత్న సంస్థ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 లో 400 బిలియన్ యూనిట్స్ BU
కేవలం 335 డేస్లో 12 రోజుల ముందుగా ఉత్పత్తి చేయడం ద్వారా కొత్త రికార్డును సెట్ చేసింది. ఎన్టీపీసీ ఇండియాస్ పవర్ రిక్వైర్మెంట్లో 1/4 పూర్తి చేస్తుంది మరియు 2032 నాటికి 60 గిగావాట్స్ రెన్యూబుల్ కెపాసిటీని లక్ష్యంగా చేసుకుంది. వోల్టాస్ సౌదీ అరేబియాలోని ఇంజనీరింగ్ సర్వీసెస్ WLL కోసం సౌదీ ఎన్సాస్ కంపెనీలో తన 92% డైరెక్ట్ స్టేక్ను 61.84 crores యూనివర్సల్ MEP ప్రాజెక్ట్స్ PTE సింగపూర్ UMPPLకి ట్రాన్స్ఫర్ చేయడానికి కంపెనీ ఫైనలైజ్ చేసింది. UMPPL హోల్లీ ఓన్ సబ్సిడరీ కంపెనీ అయినందున వోల్టాస్ సౌదీ ఎన్సాస్ కంపెనీ ఫర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ WLLలో తన ఎకనామిక్ ఇంట్రెస్ట్ని కలిగి ఉంది. ఇది హోల్లీ ఓన్ సబ్సిడరీ కంపెనీగా కొనసాగుతుంది. ఆదాయపరంగా భారతదేశపు అగ్రగామి ఔషధాల తయారీ సంస్థ అయిన సన్ ఫార్మాస్యూటికల్ నెక్స్ట్ 4 to 5 yearsలో ఒబెసిటీ అండ్ టైప్ 2 డయాబెటీస్ కోసం ఎక్స్పెరిమెంటల్ డ్రగ్ని ప్లాన్ చేస్తుంది. కంపెనీకి 2020-21 ట్యాక్స్ బ్రేక్ కోసం మహారాష్ట్రలోని GST డిపార్ట్మెంట్ ట్యాక్స్ ఆర్డర్ను ఇష్యూ చేసింది. ఇందులో ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీస్లు కలిపి మొత్తం 1,502 crores. డిమాండ్ ప్రధానంగా దాని ఫార్మాస్యూటికల్ వ్యాపారాన్ని ఫైనాన్షియల్ ఇయర్ 2021లో పిరమిల్ ఫార్మాకు సేల్ చేయడంతో పాటు దాని సబ్సిడరీ కంపెనీల ట్రాన్స్ఫర్కు 4,487 crores సంబంధించినది. 2020-21 యాన్యువల్ సెక్యూరిటీ అసెస్మెంట్ ఇయర్ కోసం ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీస్తో సహా 699.52 crores GST లయబిలిటీ కోసం చెన్నైలోని లార్జ్ ట్యాక్స్ పేయర్స్ యూనిట్ డిప్యూటీ కమిషనర్ బ్యాంక్కి డిమాండ్ జారీ చేశారు. విధించిన పెనాల్టీ మొత్తం 35.26 crores. నవరత్న కంపెనీకి ప్రతి కిలోవాట్ హవర్కి ₹3.74 చొప్పున 200 మెగావాట్స్ విండ్ పవర్ ప్రాజెక్ట్ కోసం SJVN ద్వారా లెటర్ ఆఫ్ అవార్డ్ లభించింది. రైల్టెల్ కార్ప్ కటక్ డెవలప్మెంట్ అథారిటీ నుండి కంపెనీకి 26.4 crores విలువైన వర్క్ ఆర్డర్ లభించింది. మధ్యప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్ప్ నుండి 37.2 crores విలువైన మరో వర్క్ ఆర్డర్ కూడా లభించింది. ట్రాన్స్పోర్టేషన్ డివిజన్కి రాష్ట్ర ప్రభుత్వం నుండి కంపెనీ 218 crores విలువైన ఆర్డర్ను పొందింది. ఈ ఆర్డర్లో ఎటువంటి ఇంటర్నల్ కాంట్రాక్ట్స్ లేవు. జాయింట్ వెంచర్ మరియు స్టెప్ డౌన్ అనుబంధ సంస్థ అయిన టర్జిన్ బయోటెక్ లిమిటెడ్లో మిగిలిన 80% ఈక్విటీని కొనుగోలు చేయడానికి కంపెనీ అప్రూవ్ చేసింది. ఈ పర్చేస్ ఫలితంగా టర్జిన్ కంపెనీకి డైరెక్ట్ సబ్సిడరీ కంపెనీగా మారుతుంది. 2020 అసెస్మెంట్ ఇయర్కి వడ్డీతో సహా 105 crores రూపీస్ ఆదాయపు పన్ను డిమాండ్ను కంపెనీ అందుకుంది. కంపెనీ జాయింట్ వెంచర్ VPR SBEL JV అజ్మీర్ చండేరియా డబ్లింగ్ ప్రాజెక్ట్ కోసం ₹269 crores కాంట్రాక్ట్ను పొందింది. ఈ ప్రాజెక్టులో నార్థన్ వెస్టర్న్ రైల్వే లైన్ వెంబడి ఎక్స్టెన్సివ్ సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ ఇంక్లూడింగ్ ఎర్త్ వర్క్, బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్, ట్రాక్ లేయింగ్ అండ్ బిల్డింగ్ వర్క్స్ వంటి వర్క్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. IIFL ఫినాన్స్ కంపెనీ ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా సెక్యూర్డ్, లిస్టెడ్, రిటైర్డ్, రీడీమబుల్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల ఇష్యూకి అప్రూవల్ తెలిపింది. మొత్తం టోటల్ సైజ్ వచ్చేసి 150 crores. ఇందులో 75 crores బేస్ ఇష్యూ మరియు 75 crores అదనపు గ్రీన్ ఇష్యూ ఆప్షన్గా ఉన్నాయి. మొత్తం 1,500 NCDలు ఉన్నాయి. పిరమల్ ఎంటర్ప్రైజెస్ మహారాష్ట్ర పన్ను అధికారం నుండి కంపెనీకి వడ్డీ మరియు జరిమానాతో సహా 1,502 crores GST డిమాండ్ వచ్చింది. బిర్లా ఎస్టేట్స్ హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీ అయిన నార్త్ బెంగళూరులోని బిర్లా త్రిమయ ఫేజ్ 3 ది పార్క్ ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ప్రారంభించిన 24 అవర్స్లోనే ఈ ప్రాజెక్టు అప్రాక్సిమేట్లీ 500 crores బుకింగ్ విలువను నమోదు చేసింది. 300 యూనిట్స్ పైగా అమ్ముడయ్యాయి. ఇది ప్రారంభించిన అన్ని ఫేజెస్లో క్యుములేటివ్ బుకింగ్ వాల్యూను దాదాపు 1,500 crores తీసుకువస్తుంది. IOB చెన్నై లార్జ్ ట్యాక్స్ పేయర్స్ యూనిట్ నుండి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 699 crores GST డిమాండ్ అందుకుంది. ఇందులో వడ్డీ మరియు 35 crores జరిమానా ఉన్నాయి. దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ మరియు దాల్మియా భారత్ గ్రీన్ విజన్ లిమిటెడ్ బోర్డ్స్ ఆఫ్ డైరెక్టర్స్ తమ క్లింకర్ మరియు సిమెంట్ ప్రొడక్షన్ కెపాసిటీలను ఎక్స్పాండ్ చేసే ప్లాన్లను అప్రూవ్ చేశారు. ఇక్కడ క్లింకర్ అనేది సిమెంట్ తయారీకి ఉపయోగించే ఒక సాలిడ్ మెటీరియల్ మరియు ఇండస్ట్రియల్ ప్రాసెస్ నుండి వచ్చే ఒక బై ప్రోడక్ట్ అని కూడా అంటారు.
సిమెంట్ ప్రొడక్షన్లో కీలకమైన పదార్థం. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క ఆథరైజ్డ్ కమిటీ 364 crores విలువైన నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ను సేల్ చేయడానికి మరియు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి లోన్స్ను రద్దు చేయడానికి అప్రూవల్ ఇచ్చింది. 5/3/2025 కార్పొరేట్ ఈవెంట్స్కి ఎక్స్డేట్ ఉన్న కంపెనీస్ లిస్ట్ ఏంటంటే అనంత్ రాతి వెల్త్ లిమిటెడ్, బోనస్ 1:1, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిడెంప్షన్. ఆ కార్పొరేట్ ఈవెంట్స్కి మీరు ఎలిజిబుల్ కావాలి అంటే ఎక్స్ డేట్కి ఒక రోజు ముందు మీ అకౌంట్లో ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ ఉండాలి, ఆర్ మీరు ఆ షేర్స్ని బై చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఆ కార్పొరేట్ యాక్షన్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో దిస్ ఇస్ అ ర్యాప్ ఆఫ్ టుడే స్టాక్ బస్. మాకు ఈ రోజు ఇంపార్టెంట్గా అనిపించిన మార్కెట్ అప్డేట్స్ ఇవి. మీ దగ్గర ఇంకా వేరే అప్డేట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే బిఫోర్ లివింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ fin.fit Telugu. See you in the next video.